హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. మనం ఇప్పుడు థర్డ్ క్లాస్లోని 9th లెసన్ ఏమేమి చూడాలి అనే లెసన్ గురించి మనం చర్చించుకుందాం. చూడండి, 9th లెసన్ పేరేంది? ఏమేమి చూడాలి. ఇది ప్రక్రియ అయింది గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏంది? ప్రకృతి పరిశీలన. చూడండి, గేయ ప్రక్రియ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది గేయ రూపంలో ఉంది. చూడండి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతినిచ్చే పక్షి రంగులను చూడాలి అనేది ఒక గేయ రూపంలో ఉంది. కాబట్టి దీని ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏంటిది అంటే ఇతివృత్తం ప్రకృతి పరిశీలన. ఎందుకు అంటే ఇది ప్రకృతి గురించి, ఈ లెసన్లో ప్రకృతి గురించి ఉంది. ప్రకృతి ఏ విధంగా పరిశీలిస్తున్నాం మనం అనే దాని గురించి మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇతివృత్తం ప్రకృతి పరిశీలన, ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇందులో వ్యాకరణాంశాలు మనకు ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇందులో మనకు ఈ లెసన్ చివరన ఇచ్చిన సూక్తి ఏంటి అంటే ప్రకృతి మనకి ఏమిస్తుంది? గాలి, నీరు, ఆహారం, అందం, ఆనందాన్ని ఇస్తుంది. మరి మనం ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎట్లా ఉంటున్నామో ఆలోచించాలి అనేది ఈ సూక్తి. సో ఫ్రెండ్స్, మనం థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు పుస్తకంలోని బుక్స్లోని ఉన్నట్లుగా చదివి అర్థం చేసుకొని వెళ్ళినట్లయితే మనం టెట్ మరియు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించడం జరుగుతుంది. అదేవిధంగా మనం మంచి ర్యాంకు సాధించి దగ్గరలో మనం డిఎస్సిని సాధించవచ్చు. సో అందుకోసం నేను మీకోసం చాలా కష్టపడి బుక్స్లోని ప్రతి అంశాన్ని చదివి మీకు అర్థమయ్యే విధంగా, మీకు ఏ విధంగా అయితే షార్ట్కట్ పరంగా మీకు అవసరం పడుతుందో ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి మీకు వివరించడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ ఫ్రెండ్స్ను కూడా ఈ ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి వారి యొక్క విజయంలో కూడా సహాయపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.